మరి లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం షిఫ్టుల వారీగా విమర్శిస్తున్నాను. తొక్కుకుంటూ వచ్చాను, నిన్ను పొలిమేరల దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వను. ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాను నేను. ముఖ్యమంత్రి ఇళ్లలో పోయి ముఖ్యమంత్రులను గేరావు చేశాం మేము. ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఢిల్లీకి వచ్చాను తప్ప పార్టీలు మారుతూ అధికారం కోసమో పదవుల కోసమో లక్ష్యాన్ని పెట్టుకొని నేను రాజకీయాలు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం, కార్యకర్తల యొక్క ఆశీస్సులతో, పార్టీ ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీకి వచ్చానే తప్ప నన్ను అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యము ఈరోజు రేవంత్ రెడ్డికి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అకారణంగా, అన్యాయంగా బెదిరించేటువంటి రాజకీయాలు పాల్పడుతూ ఉన్నాడు. ఒక వీధి రౌడీలాగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాను. అభివృద్ధిని అంటుకుంటున్నాడు. అబద్ధాలు, మాటలతో ఈరోజు బట్ట కాల్చి మొక్క మీద వేస్తా ఉన్నాడు. అంతేకాదు, ఆయన గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 420 సబ్ గ్యారంటీస్ అమలు చేయకుండా ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం. నాకు తెలంగాణలో ఎదురు లేదు, నేనే ఉండాలి, ఆయన బాజాప్తా చెప్పుకుంటాడు. నేను ఇంకో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఈ రకంగా ఆయన ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో వైఫల్యం చెందాడో దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, దాని నుంచి, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అభద్రత, అహంకారంతో, నిరాశ నిస్పృహలతో నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తా ఉన్నాడు, సంస్కారహీనంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఒకటే మనవి చేస్తా ఉన్నా నేను, రేవంత్ రెడ్డో, రాహుల్ గాంధీ దాక్షిణ్యాలతో మేము అధికారంలో లేము. 12 సంవత్సరాలుగా దేశ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీలో మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారు. అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో నేను ఢిల్లీ దాకా వచ్చాను. నేను రేవంత్ రెడ్డికి జవాబుదారి కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు జవాబుదారిని, నేను భారతీయ జనతా పార్టీకి జవాబుదారిని. అంతే తప్ప నేనేమైనా గులాంను కాదు. ఆయన కావచ్చు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ప్రతి నెల వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతాడు. ఆయన ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నానో ప్రతి మంత్రి కలిసినప్పుడు నేను తెలంగాణ ప్రాజెక్టులకు సానుకూలంగా మాట్లాడుతా ఉన్నా. మరి నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ కోసం నేను ఇక్కడ పనిచేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఒకటే మనవి చేస్తాను, సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి పంపిస్తారా, ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్టుతో పంపిస్తారా, ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. వాళ్ళను ముందు నువ్వు చెప్పు, ఏ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు ఏ రోజైనా ఇక్కడ నేను అడ్డుకున్నానేమో జర్నలిస్టుల ముందు చెప్పు. జర్నలిస్టులు నివేదిక ఏది ఇస్తే
ఆ నివేదికని కట్టుబడి ఉంటాను. రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. మీలాగా చిల్లర మాటలు మాట్లాడండి. ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా మనం పంపిద్దాము. మీరు వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖకి వెళ్తారా, ఏ అధికారి దగ్గరికి వెళ్తారా, ఏ ఫైల్ చూస్తారా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారా, నిరూపించు. నీకు తెలిసినటువంటి సాక్ష్యాలు ఏదైనా ఉంటే నిరూపించు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. అసలు ఆయన తాటాకు చప్పులకు కూడా వెన్ను తిరిగే వ్యక్తిని కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, మీరు ఒక ముఖ్యమంత్రిగా సోయి మర్చిపోయి ఈరోజు మీరు తెలంగాణ రాజకీయాలలో ఏ రకంగా అవినీతికి, అక్రమాలకు, దోపిడికి ఈరోజు తెలంగాణ బలైపోతా ఉంది. హైదరాబాద్లో భూములు మిగిలే పరిస్థితి లేదు. మంత్రులు ఎవరికి వాళ్ళు పోటీ పడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ రకంగా దోచుకోవాలి ఈరోజు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, ఇండస్ట్రీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల మీదనే ఈరోజు తెలంగాణ గడిచేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలిగా ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మేస్తా ఉన్నాడు. అంతేకాకుండా నేను మనవి చేస్తున్నాను, ఏ రోజైనా ఏ శాఖకు సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా నేను అడ్డుకున్నానేమో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టుల ముందు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నాకు నీచ రాజకీయాలు రావు. నాకు నీ లేక చిల్లర రాజకీయాలు నాకు రావు. మీలాగా ప్యాంటులలో తొండలు వదిలే అలవాటు నాకు లేదు. మీలాగా కళ్ళు పీకి గోళీలు ఆడుకునే అలవాటు నాకు లేదు. పొట్ట చీల్చి మేడలు పేగులు వేసుకున్నట్టు అలవాటు నాకు లేదు. అందుకే నేను రేవంత్ రెడ్డి గాగా నేను మాటకారిని కాదు, కానీ మాట మీద నిలబడే వ్యక్తిని. అబద్ధాలతో మోసపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. అధికారం కోసమో పదవుల కోసమో పార్టీలు మారిన వ్యక్తిని కాదు. ఈరోజు నేను ఒక్కటే చివరగా మనవి చేస్తా ఉన్నాను. మీరు గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో మీరు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారో వాటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తావా, లేకపోతే అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు వస్తావా? నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏ గ్యారంటీ అమలు చేశామని అడుగుతా ఉన్నాను. వచ్చినటువంటి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒకే రకమైనటువంటి పరిపాలన, ఒకే రకమైనటువంటి దోపిడీ, మరి దోచుకోవడము, దాచుకోవడము, తెలంగాణ ప్రజలను వంచడము. ఈరోజు 2 పార్టీలు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజల బతుకులు మారలా. ఏదో ఈ 2 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ అంతా బాగైపోయింది అనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దేంట్లో మారిందని అడుగుతా ఉన్నాను. భూముల అమ్మకంలో మారింది. టీఆర్ఎస్ టైంలో ఉంటే ఇంకా ఆయన పెంచి పెద్ద చేశాడు. అవినీతిలో మారలా, అక్రమాలలో మారలే, అహంకారంలో మారలే, అబద్ధపు ప్రచారంలో మారలే, మోసం చేయడంలో మారలే, ప్రజలను మభ్యపెట్టడంలో మారలేదు. ఒకే రకమైనటువంటి పరిపాలన.
ఈ రెండు పార్టీలు అప్పులు తెచ్చి షోకులు చేస్తున్నారు. తెలంగాణను ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పులతో బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా దాడులు చేస్తూ తిరగనివ్వను, పొలిమేరలు దాటనివ్వను అని మాట్లాడుతున్నటువంటి విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా రేపటితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలనలో ప్రధానమంత్రిగా అత్యధిక సమయం పరిపాలించిన వ్యక్తిగా రేపటి మరి చరిత్ర తిరగరాయబోతా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు జవహర్లాల్ నెహ్రూ గారు పరిపాలించారు. ఆయన పరిపాలించినప్పుడు ఎన్నికలు లేవు, ముందు ఎన్నికలు జరగల. కొంతమంది పెద్దలందరూ కూర్చొని ఆ రోజు ఆయనను ప్రధానమంత్రిగా నిర్ణయించారు. ఆ రోజు ఏకపార్టీ పాలన ఉండేది ఆల్మోస్ట్. కానీ ఈరోజు పోటీ రాజకీయాలలో, ఫ్రంట్ రాజకీయాలలో మరి ఎన్డీఏ తరఫున రేపటికి 4399 రోజులు రేపటికి పూర్తి చేసుకొని మరి ఆయన రికార్డు సృష్టించబోతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా అడ్వాన్స్గా భారత ప్రధానమంత్రి గారికి తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. నాకు అర్థమైతే మీకు చెప్పేవాళ్ళు కదా, నాకే అర్థం కాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు. మాటలు అర్థమవుతాయి, భావం కూడా అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నానా, ఆయన చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలో వైఫల్యం చెందారు కాబట్టి ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రుల మీద, వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద మాట్లాడుతున్నాం. ఆయన ప్రధానమంత్రి కలుసుకుంటే అడగాలి కదా నా దగ్గరకు వచ్చేవారైనా. ఆయనకు ఇప్పుడు నేను ఫోన్ చేసి నువ్వు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నావా అని చెప్పి నేను ఫోన్ చేసి అడగమంటారా? మెట్రో ఫేజ్ 2 మొన్ననే కదా కేబినెట్ అప్రూవల్ చేసింది. ఏది ఎల్ఎన్టీని టేకప్ చేసి, మేము ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టేకప్ చేయడానికి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సినటువంటి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి అప్పించాం మొన్ననే. అది టేకప్ చేసి ప్రపోజల్ రావాలి. ఫైనల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇక్కడ కమిటీ ఉంటుంది, మెట్రో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వెట్టింగ్ చేస్తుంది మొత్తం. ఎందుకంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి డబ్బులు కాబట్టి అన్ని రకాలుగా వెట్టింగ్ చేస్తారు. చేసిన తర్వాత మంచి చెడ్డ చూసుకున్న తర్వాత 2-3 కమిటీలు ఉంటాయి. కమిటీలలో అప్రూవల్ అయిన తర్వాత క్యాబినెట్కి పోతుంది. ఆ రకంగా దీనికంటే ముందు వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ప్రపోజల్స్. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా మెట్రోకి సంబంధించినటువంటి ప్రపోజల్స్, మన మెట్రో కంటే ముందు వచ్చినటువంటి ప్రపోజల్స్ వరుసగా వస్తాయి. ప్రిన్సిపల్ గా ఆల్రెడీ అర్బన్ డెవలప్ మినిస్టర్ ఖట్టర్ గారు మెట్రోకు సూత్రప్రాయంగా అంగీకరించారు. దాంట్లో ప్రాబ్లం లేదు. వస్తా రాకపోతే సూత్రప్రాయంగా అంగీకరించడం, ఆమోదించడం. పోయమను. ఈరోజు తెలంగాణ మీరు ఢిల్లీలో ఉంటారు, మీకు తెలుసు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం కోసం అంగీకారం కుదిరింది. అది ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కొన్నదే. ఈరోజు వెబ్సైట్ ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు.
55 లక్షలు నిన్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు కొనుగోలు చేసినట్టు చూపించింది తెలంగాణ వెబ్సైట్. ఇంకా 3 లక్షలు ఎక్కువ ఉన్నారు అంతే వాళ్ళు. అసలు ఈయన అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఆఖరి గింజ వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంటానని. మరి మీరు కూడా కొనాలి కదా. ఈరోజు దొడ్డు బియ్యం తెలంగాణలో ఫ్రీగా కూడా ఇవ్వలేము. ఈరోజు ఫ్రీగా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నాం తెలంగాణలో. మరి దొడ్డు బియ్యం ఆడి కూడా తెలంగాణ రైతుల మీద, రైతుల యొక్క సంక్షేమం మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణలో 1 కేజీ దొడ్డు బియ్యం కూడా వాడకున్నా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకరించామని. ఇప్పుడు అవన్నీ కూడా ఈరోజు గతంలో కేరళ పంపించేవాళ్ళం, వాళ్ళు ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. తమిళనాడు పంపించేటోళ్ళం దొడ్డు బియ్యం, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి పంజాబ్ ఈ రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు ఈరోజు మధ్యప్రదేశ్ కూడా అత్యధికమైనటువంటి ధాన్యం ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు వేరే రోజులలో ఖాళీలు లేవు. కాబట్టి ఈరోజు రైతులను చైతన్యం చేసి వాళ్ళకు మంచి మేలు రకమైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వము ప్రోత్సహించకుండా ఈరోజు తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది. అంతే తప్ప ఈరోజు కొనుగోలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటివరకు చేసినటువంటి కొనుగోళ్ల మీద మొత్తం ప్రతి న్యాయపేస కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టేవాళ్ళు తెలంగాణలో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుతున్నారు ఒక్కొక్క సంవత్సరం. లాస్ట్ ఇయర్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కాబట్టి అంతే తప్ప మేము కొనుగోలు చేయమని మీ బాధ్యత లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని? మా ఇంటి మీద బియ్యం తీసుకొచ్చి పోయడమేనా? ఒకటి అడుగుతా ఉన్నాం, నిన్నటి వరకు ఎందుకు ఈరోజు సమస్య వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కూడా కొనడానికి ఎంత ఇబ్బందులు పడ్డాయి? గత నెల 15 రోజుల నుంచి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? కల్లాల దగ్గర, మార్కెట్ యార్డ్ దగ్గర 20 రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎవరి పొరపాటు ఇది? ఈ ప్రభుత్వ వైఫల్యం కదా. దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మా ఇంటి మీద బియ్యం పోస్తా, తొక్కుతా, లేకపోతే పులిమేరలు దాటనివని మాట్లాడతాడు ఆయన. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులు నిన్ననో మొన్ననో పూర్తి చేశాడు. మరి ఇన్ని రోజులు 2 నెలలు ఏమైందని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొనలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఆలస్యం చేసిన అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈరోజు అమాయకులైనటువంటి పేద రైతులకు సంబంధించినటువంటి పంట అనేక సార్లు వర్షంలో ఎందుకు తడిచిపోయిందో రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలా. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కారణమా? మేము కొనలేకపోవడం కారణమా? గాలి మాటలు, చిల్లర మాటలు మాట్లాడతారు. వచ్చేటువంటి 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేదే లక్ష్యం. దానికోసము అన్ని మంత్రిత్వ శాఖలు కానీ, అన్ని రకాల విభాగాలు కానీ, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ కానీ, లేకపోతే ప్రతి వ్యక్తి కానీ, ప్రతి సంస్థ కూడా ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు నరేంద్ర మోడీ గారు దానికోసమే అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పేరు మీద ఈ యొక్క భారత ప్రభుత్వము, అన్ని రాష్ట్రాలు, పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ లక్ష్య సాధన కోసం పనిచేయాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో పేదరికం పోవాలి. ఈ లక్ష్య సాధనలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ లక్ష్య సాధనలో దేశంలో మౌలిక వసతులు పెరగాలి. అన్ని రకాల వ్యవస్థలు మెరుగైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది ఈరోజు భారత ప్రభుత్వము మనందరం కలిసి, ఒక ప్రధానమంత్రి గారు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, దేశ ప్రజలందరము 140 కోట్ల మంది ప్రజలందరం కూడా కలిసికట్టుగా ఆ దిశలో మనం అడుగు పెట్టాలనేదే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశ, ఆకాంక్ష. నాకు తెలియదు, ఇంకా నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. మా మంత్రివర్గ చర్చ జరగాలి. ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు కూడా నాతో చర్చించారు. మీలాంటి పేపర్లైనా చూసిన అది కూడా నేను పేపర్లైనా చూసిన. మేము ప్రభుత్వము మేము రేపు మీటింగ్ జరపడానికి కారణం ఉంది.
12 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసుకుని దేశంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి 12 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న సందర్భంగా ఎన్డీఏ పార్టీలన్నీ కూడా రేపు కలవబోతా ఉన్నాయి. అనేక రకాల పారామీటర్స్ పెట్టారు. అన్ని పారామీటర్స్ కలిపి మరొక కొలమానం పెట్టి అన్ని పారామీటర్స్ లో కూడా మా శాఖ ముందొచ్చిందనే దాంట్లో మాకు కొంత ఈ యొక్క కేబినెట్ సెక్రటరియట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కొంత ర్యాంక్స్ ఇచ్చారంతే. నాకు ఇంకా రాలేదు అది, నాకు ఇంత రాలేదు, చేరలేదు. ఎక్కడైనా మిస్ అయిందో కనుక్కుంటాను. ఉత్తరం వచ్చిందంటే చూస్తాను నేను. ఆల్రెడీ మా మంత్రి వేయించారు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా మా కీలక మంత్రి లోకేష్ గారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రి వాళ్ళు కూడా ఇద్దరు కలిసి వెళ్ళొచ్చారు. అక్కడ అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యం, మెరుగైనటువంటి వైద్యం కూడా అందిస్తూ ఉన్నాం. టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. రిలీఫ్ యాక్టివిటీ చేస్తున్నాం. యాక్సిడెంట్ కార్మికులు చేస్తున్నాం, ఒక చిన్న ప్రమాదం జరిగింది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అట్లుంటుంది ఏదన్నా. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా రోజులు ఆయన దగ్గరకు వచ్చి చాలా రోజుల క్రితం ఇచ్చారు, ఇప్పుడు కాదు. ఈయన కూడా నేను రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తా ఉన్నాను. నా దగ్గర మా ఆఫీసులో తెలంగాణ ప్రాజెక్టుల కోసము ప్రత్యేకంగా చిన్న ఆఫీస్ సెటప్ చేసుకుని పనిచేస్తున్నాం. మా ఓఎస్డి అదే పని ఉంటుంది, ఎప్పుడు మాట్లాడము, చేయడము, అప్డేట్ చేయడము. ఆ రకంగా చిల్లర రాజకీయాలు నాకు రాదు. నేను ఇక్కడ ఈ ఆఫీసర్తో మాట్లాడుతుంటా, వస్తాడు ఉన్నప్పుడు తీసుకెళ్తాం కూడా. మొన్న ఎయిర్పోర్ట్ అయినప్పుడు తీసుకెళ్లాను, ఇక్కడ ఆఫీసర్ తీసుకెళ్లాను. తెలంగాణ నుంచి కలెక్టర్ను కూడా పిలిపించాను ఇక్కడికి. ఆదిలాబాద్ కలెక్టర్ను ఇక్కడ పిలిపించాను మొన్న. నేను ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారు, నేను, రాజ్నాథ్ సింగ్ గారు జరిగినటువంటి సంయుక్త సమావేశంలో వాళ్ళని కూడా పిలిచాను. అవసరం ఉన్న దగ్గర పిలుస్తాను. అది ఇంకా కొంత ల్యాండ్ అక్వేషన్, క్లియరెన్సెస్ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అదే పని చేస్తా ఉన్నారు. వేగవంతంగా ఈ యొక్క డిపిఆర్ రెడీ చేసి, రెడీ కాగానే టెండర్ పిలవాలి. టెండర్ పిలిచిన తర్వాతనే ప్రధానమంత్రి గారు వచ్చి పూజ చేస్తారు. అది ఆల్మోస్ట్ అది ఇంకా కొద్దిగా ల్యాండ్ అక్వేషన్ ఫైనల్ గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయాలి ల్యాండ్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ కాగానే ఇప్పటికే వీళ్ళు సమాంతరంగా డిపిఆర్ రెడీ చేస్తా ఉన్నారు. డిపిఆర్ రెడీ కాగానే టెండర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్ రాగానే పని మొదలు పెడతాం. చాలా వేగవంతంగా పనిచేయడం కోసం మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేస్తాం. ఇక్కడ ఎవరు ఇవ్వాలి, ఎవరి జాప్యం అవుతుంది? ఎవరు ఇవ్వాలంటే జాప్యం? జలశక్తికి అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం కొంత అది కూడా మేము సూక్ష్మప్రాయంగా అంగీకరించాము. దాన్ని కూడా కొంత నిధులు ఇవ్వడం కోసం ఏదైతే ఈ యొక్క మన ట్రీట్మెంట్ ప్లాంట్స్ దానికోసం 36 ట్రీట్మెంట్ ప్లాంట్లకు ఆల్రెడీ నిధులు ఇచ్చాం. ఏదైతే మూసీలో వస్తాయో, మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా శుద్ధీకరణ చేయడం కోసం దానికి నిధులు కేటాయిస్తున్నాం. అది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది జాతీయ ప్రాజెక్ట్ కాదు. మూసి ప్రక్షాళన అనేది జాతీయ ప్రాజెక్ట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అది పేద ప్రజల ఇళ్లకు ఇబ్బంది లేకుండా, పేద ప్రజలను ఇల్లు కూలగొట్టకుండా ఉన్న దాంట్లోనే కట్టాలనేది మా ఆలోచన. దేనికి ఇస్తాం, కొన్ని ఇస్తున్నాం చెప్తున్నాం కదా. మేము ఆల్రెడీ ఇస్తున్నాం నిధులు, దానికి ఇస్తున్నారు.
క్లీన్ చేస్తానని చెప్పి హైదరాబాద్ సీఎం పేద ప్రజల పొట్టగొట్టడము, పేద ప్రజలు నీడ లేకుండా చేయడం అనేటువంటిది ఆయన హిట్లర్తో పోల్చుకుంటే అది ఆయనకే వదిలేస్తున్నాను, ఆయన విచక్షణకి వదిలేస్తున్నాను. ఆ రకమైనటువంటి ఆలోచన ఈరోజు ఒక ముఖ్యమంత్రికి రావడం, హిట్లర్ లాగా నేను ఒక నియంతలాగా పనిచేస్తాను, పేద ప్రజలను లేకపోతే దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను ఏ రకంగా హిట్లర్ ఊచకొత్త కూర్చుండో మరి ఆయన కూడా నేను కూడా చేస్తానంటే ఇది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అంశం. అక్రమ ఇల్లు కడితే వాటిని అట్లా హైదరాబాద్ అక్రమ ఇల్లు పేదలు కూడా కట్టుకున్నా కూడా కొలుగుతున్నాం, మూసలో కూడా కొలుగుతా అంటున్నాం. వాళ్ళ అక్రమ ఇల్లు 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు మనము కరెంటు బిల్లు కనెక్షన్ ఇచ్చాము, వాళ్ళకు ఐడి కార్డు ఇచ్చాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చాము, వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు, స్కూళ్ళు ఉన్నాయి అక్కడ, అవన్నీ ఇప్పుడు కొలగొడతా అంటుండ్రు. ఇప్పుడు మనము ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తేనే మనం ఇబ్బంది పడతాం, ఉద్యోగస్తులం కానీ లేకపోతే వ్యక్తులం కానీ. కాబట్టి వాళ్ళ తాతల నుంచో 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచో ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఈరోజు ఇల్లు కొలగొడతా అంటే అనకారణంగా వాళ్ళకి ఏమి చూపించకుండా, ప్రత్యేక వ్యవస్థ చూపించకుండా కొల్లు కొడతాంటే వాళ్ళు ఎంత బాధపడతారు. ఈరోజు మీరు బ్రీఫ్ గా చెప్పారు, మాకు పెట్టేసి చెప్పేస్తున్నారు.